everyone, ఎలా ఉన్నారు అంతా? నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. సో ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. సో మీరు ఎంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో న్యూ బోర్న్ షూట్ గురించి. సో నేను కూడా అంతేనండి. సో ఈరోజు మనం న్యూ బోర్న్ షూట్ని ఎలా చేస్తున్నాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా స్టూడియోకి అయితే వెళ్ళిపోదాం. సో సెట్కి అయితే వచ్చేసామండి. సో న్యూ బోర్న్ షూట్కి ఏమేమి చేయాలి అండ్ ఎలాంటి ప్రాప్స్ యూస్ చేయాలి అనేది సో మనమైతే రెడీ చేసేసుకుంటున్నాము. సో సెట్ అయితే ఆల్రెడీ నేను రెడీ చేస్తున్నాను. సో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా న్యూ బోర్న్ స్టైలింగ్ అండ్ ర్యాపింగ్ గురించి క్లాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎవరైనా చూడట్లయితే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకు అది చూస్తే ఇది బాగా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇది వచ్చేసి మనకి లైవ్లో న్యూ బోర్న్ షూట్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చేసే షూట్ వచ్చేసి 6 days బేబీకి చేస్తున్నాము. సో బేబీకి 6 days అనమాట. సో చాలా చిన్న బేబీ. సో చిన్న బేబీకి ఎలా షూట్ చేస్తున్నాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మనం ఎలాంటి ప్రాప్స్ యూస్ చేస్తాము మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి బీన్ బ్యాగ్, న్యూ బోర్న్స్కి యూస్ చేసే బ్యాగ్. సో దానిపైన మనకి బేబీ పోజింగ్ కానివ్వండి, లేదు అంటే దానిపైన మనకి ర్యాపింగ్ చేసి అక్కడ మనకి ఫొటోస్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి మనకి న్యూ బోర్న్కి కంప్లీట్గా ట్రాలీ అనేది నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. సో ర్యాప్స్ కానివ్వండి, లేదంటే హెయిర్ బ్యాండ్స్, ఫర్ క్లాత్స్, సో ఇవన్నీ మనం ఆ ట్రాలీలోనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే నేను సెట్ అరేంజ్ చేస్తున్నాను. సో కింద వచ్చేసి నేను వుడెన్ ఫ్లోర్ మ్యాట్ అనేది తీసుకున్నాను. అండ్ బేబీ మనకి ఎలివేట్ అవ్వాలి అంటే మనకి ఫర్ క్లాత్ అనేది యూస్ చేస్తే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఫ్లవర్స్ కూడా మంచి కాంబినేషన్తో ఉన్న ఫ్లవర్స్ తీసుకోండి. అండ్ క్లాసీ లుక్ రావాలి అంటే మీకు క్లమ్జీగా మెస్సీగా స్టఫ్ అయితే ఎక్కువ పెట్టుకోకుండా ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఉంటే మీకు అంత లుక్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మన క్లయింట్ అయితే వచ్చేసారు. సో నేను కూడా పాపతో షూట్కి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బేబీని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో వాళ్ళు పడుకుంటే మనకి ర్యాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు వేసుకునే డ్రెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు వేసుకున్న డ్రెస్ బేబీకి కంఫర్ట్గా ఉండాలి, లైక్ గుచ్చుకోకుండా అండ్ చాలా సాఫ్ట్గా ఉన్న డ్రెస్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లెగిన్స్ ఆర్ జీన్స్ వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. బికాజ్ మీరు ర్యాప్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా మీకు ర్యాపింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను 2 layer ర్యాప్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ జెర్సీ ర్యాప్ అనేది చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి నెట్ ర్యాప్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీరు విన్నట్లయితే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్రెడీ ర్యాప్ చేసిన తర్వాత జెర్సీ ర్యాప్ చేశాక మనకి 2 layer ర్యాప్ అనేది నేను దీంట్లో మీకు చూపిస్తున్నాను. కంప్లీట్ అవుట్పుట్ ఇలా ఉంటుందో సో వీడియో లాస్ట్లో వస్తుంది. సో చూస్తూ ఉండండి. అండ్ ఇందులో నేను మీకు 3 ర్యాపింగ్స్ అండ్ స్టైలింగ్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. బికాజ్ ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. సో అన్నీ ఒకేసారి ఒకే దాంట్లో చేయాలి అంటే మీకు కూడా బోర్ కొడుతుంది అండ్ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకే నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ర్యాపింగ్ అండ్ స్టైలింగ్ అనేది మీకు దీంట్లో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఇందులో ఇస్తున్నాను. యాక్చువల్గా న్యూ బోర్న్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 1 month బిలో ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు
ఫొటోస్ అనేది బేబీ కోఆపరేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ అల్టిమేట్ పిక్స్ అయితే వస్తాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి. సో బేబీ అయితే ఈజీగా కోఆపరేట్ చేసింది బికాస్ షీ 6 days ఓల్డ్. ఆర్ ఎల్స్ మీరు 21 days బిలో ప్లాన్ చేసుకున్న పిక్స్ మటుకు చాలా బాగా వస్తాయి అండ్ బేబీ ర్యాపింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు అందులో. అండ్ మా స్టూడియో డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దట్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఏమైనా న్యూ బోర్న్ కానీ ప్రీ బర్త్డే కానీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సో లిటిల్ సిగ్నేచర్స్కి ఒకసారి విజిట్ చేసి ఆర్ ఎల్స్ ఫోన్ చేసి షూట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. న్యూ బోర్న్ ప్యాకేజ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 2 ఉంది కదా, సో వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు. సో చూసారు కదా న్యూ బోర్న్ షూట్ ఎలా ఉంది అండ్ సెషన్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్య టాక్స్.